ఎవడబ్బ సొమ్మని అమ్ముతావు చంద్రబాబు? నినదించిన యువత, విద్యార్థి లోకం. రాష్ట్ర వ్యాప్తంగా చలో మెడికల్ కాలేజీ సక్సెస్. ప్రధానులను తయారు చేశాను, రాష్ట్రపతులను ఎంపిక చేశాను అని చెప్పుకునే చంద్రబాబు ఇన్నేళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాకపోగా వైఎస్ జగన్ హయాంలో మొదలైన వాటిని ప్రైవేటుకు కట్టబెడుతున్నారు. ఈ దురాగతాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిలదీశారు. చంద్రబాబు అప్పట్లో ఆడిన భాషలోనే ఈ యువ తరంగం బాబును నిలదీసింది. ఎవడబ్బ సొమ్మని అమ్ముతావు చంద్రబాబు అని ప్రశ్నించింది. వైఎస్ జగన్ హయాంలో పురుడు పోసుకున్న 17 కాలేజీల్లో 5 తరగతులు కూడా మొదలై విజయవంతంగా నడుస్తూ ఉండగా మిగతా కాలేజీలకు కొద్దిపాటి నిధులు ఖర్చు చేస్తే అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. కానీ బాబు వాటిని పీపీపీ అనే పేరుతో ప్రైవేటుకు అప్పగించేయడాన్ని యువత సహించలేకపోతుంది. మెడికల్ విద్య గురించి కనీసం ఆలోచన కూడా చేయని నీకు జగన్ తెచ్చిన కాలేజీలు అమ్మే హక్కు, దమ్ము ఎలా వచ్చింది బాబు అంటూ గళమెత్తింది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల వద్ద వేలాదిగా తరలివచ్చిన యువత వైఎస్ జగన్ వైద్య రంగానికి చేసిన కృషిని వివరిస్తూనే బాబు అరాచకాలను ఎండగట్టింది. రాష్ట్రానికి పైసా పని చేయలేని నువ్వు వ్యవస్థలను ప్రైవేటుకు అమ్ముకుని కమిషన్లు కొట్టేస్తావా? ఇన్నేళ్ల నీ అనుభవం అమ్మడానికి తప్ప ఇంకెందుకు పనికిరాలేదని నిలదీసింది. యువత గర్జనకు భయపడిన ప్రభుత్వం ముందు నుంచే వారిపై నిర్బంధం పెంచింది. ఎక్కడికక్కడ వారిని నియంత్రిస్తూ, నిలువరిస్తూ వారి గొంతు నొక్కేందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకుంది. పోలీసులను ప్రయోగించింది. ఆకాశ గర్జనను మబ్బులు ఆపగలవా? సింహ గర్జనను పిచ్చి మొక్కలు అడ్డుకోగలవా? ప్రభుత్వం, పోలీసులు కలిపి ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ యువత, విద్యార్థి నేతలు కాలేజీలను చుట్టుముట్టి తమ నిరసన గళాన్ని వినిపించారు. వైఎస్ జగన్ చేసిన కృషిని, చంద్రబాబు కుట్రలను లోకానికి చాటారు.